నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించిన నాడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివేకవర్ధిని స్కూల్ పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం పిఎన్ కాలనీలో గల వివేకవర్ధిని పాఠశాలలో 2000-2001 ఏడాదిలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులను చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు విద్యను అభ్యసించిన రోజులను గుర్తు చేసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆనాటి విద్యకు నేటి విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని, విలువలతో కూడిన విద్యను నేటి తరం పిల్లలకు అందివ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులే కాకుండా తల్లిదండ్రులంతా తమ పిల్లలకు విలువల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తామంతా ప్రతి ఏడాది ఇటువంటి ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 23 సంవత్సరాల తరువాత కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 23 సంవత్సరాల క్రితం అప్పుడు మేము చదువుకునే చదువులు కానీ, మేము ఆడుకునే ఆటలు కానీ, ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడానైతే మేము గమనిస్తున్నాం. ఆ రోజుల్లో గురువులు ఫుల్ రైట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు సపోజ్కి చెప్పాలంటే మా నాన్నగారే చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో, మా వాడికి ఉతికి ఆరేసేయండి, ఏం ప్రాబ్లం లేదని. అది ఈ రోజుల్లో మనం మన పిల్లలకి చాలా నాజూగ్గా తయారు చేస్తున్నాం. అసలు ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం కూడా మనం పెట్టడానికి కారణం ఏంటంటే, అప్పట్లో ఎలాంటి విలువలు ఉండేవి, ఇప్పుడు ఏంటంటే మనం అందరం కలిసి వీఆర్ వన్, మనమంతా ఒక్కటి, మనం అందరం కలిస్తే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం, ఏ మంచి కార్యక్రమానికైనా సరే మనం పూనుకోగలం అనే దృఢ సంకల్పంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా 23 ఇయర్స్ తర్వాత మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మంచి మంచి బుక్స్ అవి చదివించడం తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్పించాలని, ఈ ఫోన్స్కి వీటికి గేమ్స్కి అలవాటు అయిపోయారు కాబట్టి అవి దూరంగా పెట్టి మంచి పంచతంత్ర అలాంటి బుక్స్ అన్నీ చదివించాలని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. ఇది వివేకవర్ధిని స్కూల్ నుంచి 23 సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం కలవాలనుకుంటున్నాం. దీని అందరికీ మా క్లాస్మేట్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా నేటి పిల్లలకి కొంచెం విలువలతో కూడిన సమాజాన్ని అందించాలని మేమందరం ఈ సంవత్సరం థీమ్గా మేము అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలానే ఏదో థీమ్ను ముందుకు తీసుకెళ్తాం. మాకు తోచినంతగా సమాజ సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున 23 సంవత్సరాల తరువాత ఇంత చక్కగా అందరము కలుసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులు చెప్పినట్లు పిల్లలకి పాఠాలు విలువలతో కూడినవి నేర్పాలి అందరికీ. మా గురువులు అలా నేర్పించారు. మేము అందుకే ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాం మేమందరం. అదేవిధంగా మా పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెతగాలి, వాళ్ళకి విలువలు తెలియాలి, సమాజంలో ఎలా బతకాలి, ఎలా అన్నీ కూడా వాళ్ళకి తెలియాలని మేము నేర్పుతున్నాము. ఈరోజు చాలా శుభదినం. ఎవరెవరు రాలేదో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇది చూసి అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.